బెంగాల్ వ్యవహారంలో ఇక్కడి నుంచి మనం తిప్పి పంపిస్తున్నటువంటి వేళ బంగ్లాదేశ్ 60,000 మంది బోర్డర్ గార్డ్స్ని ఏర్పాటు చేసుకుంది అక్కడ. దాంతో మనం సంఖ్య మనకక్కర్లా, వాడికి ట్రైనింగు మనోళ్ళు ఇచ్చింది బంగ్లాదేశ్ వాడికి కూడా. మనోడికి వచ్చు, ప్లస్ వాళ్ళ సంగతి కూడా తేల్చగలిగినటువంటి వాడు. 6 సార్లు తుపాకులు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది మన సైన్యం. ఇప్పటికి రోజుకి 6 సార్లు తుపాకులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ని తిప్పి పంపుతుంటే వాళ్ళ బోర్డర్ గార్డ్స్ ఆపుతున్నారు. అదే సందర్భంలో వాళ్ళ బోర్డర్ గార్డ్స్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి అక్కడ ఏదైతే తమ వాళ్ళని తామే వెనక్కి తీసుకెళ్లకుండా ఆపే ప్రయత్నం ఒకవైపున బంగ్లాదేశ్ చేసుకొస్తుంది వాళ్ళ సైన్యం ద్వారా. వాడి దేశ ప్రజల్ని వాడి దేశానికే తిరిగి రానివ్వననేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తిండి పెట్టలేరు, ప్లస్ ఈ దేశంలో అల్లకల్లోలాలు సృష్టించాలన్నటువంటి వాళ్ళ ప్రయత్నాలకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూనే ఉంది. మనమైతే కొట్టాల్సిన చోట కొడుతున్నాం, చేయాల్సిన చోట అయితే చేస్తున్నాం. ఏ ఒక్క ప్లేసు కూడా వదిలిపెట్టదలుచుకోలేదు. అస్సాం కావచ్చు, మిజోరాం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్న బంగ్లాదేశీలను అయితే మాత్రం డిపోర్టేషన్ సీరియస్గా చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి బంగ్లాదేశీ గార్డ్స్ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పి కొడుతున్నాం. రాబోయే రోజుల్లో యుద్ధం రావచ్చు. బంగ్లాదేశ్ వాళ్ళు కాల్పులు జరిపితే మనం కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే వాళ్ళని ఎంతసేపు పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు.